ఈ సీన్ చూడండి. కొన్ని నిమిషాలలో ఈ ఇల్లులు ఉండవు. ఈ ఫ్యామిలీస్ జీవితకాలం సేవింగ్ పెట్టి కట్టించుకున్న ఇల్లు నేల కూలిపోతుంది. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా, ఇలాంటి బ్రోసర్స్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక 10,000 మంది పిల్లలు చదువుకునే కాలేజ్ దగ్గర మధ్యలో ఆగిపోయింది. ఆ కాలేజ్ పేరు ఫాతిమా ఓఎసిస్ కాలేజ్. ఫాతిమా కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఎంఐఎం మీద స్పెషల్ ప్రేమ, భయపడుతున్నారు. హైడ్రా డజంట్ యాక్ట్ ఆన్ ఎమోషన్స్. ఎంఐఎం చీఫ్ ఓఎసిస్ ఫ్యామిలీ కట్టించి క్వశ్చన్ ఏంటి అంటే, పేదవాళ్ళు ఇల్లు కూలగొట్టేవాళ్ళు, పవర్ఫుల్ వాళ్ళు బిల్డ్ చేసిన ఈ స్ట్రక్చర్స్ ని ఎందుకు కూలగొట్టలేదు? ఇది కేవలం ఒక డిమాలిషన్ స్టోరీ కాదు. ఇది పవర్, పొలిటిక్స్ మరియు కామన్ మ్యాన్ జీవితం మీద జరుగుతున్న ఫైట్. చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ పార్ట్ లో ఈ ఏజెన్సీని నడిపిన ఆఫీసర్ ని హైకోర్టు ఏం చేసిందో చెప్తాను. ఇది ఈ వారం మాత్రమే జరిగింది. ఇది అర్థం కావాలంటే ముందు హైదరాబాద్ స్లేట్ హిస్టరీ అర్థం కావాలి. 4 దశాబ్దాల్లో హైదరాబాద్ తన లేక్స్ లో 61% ని కోల్పోయింది. చెరువులు, గుంటలు అపార్ట్మెంట్స్ గా మారాయి. నల్లాల మీద లేఅవుట్స్ వచ్చాయి. 2020 అక్టోబర్ లో ఇది రిస్క్ రియాలిటీ అయింది. ఒకే రాత్రి ఎంటైర్ సిటీ మునిగిపోయింది. వందల కుటుంబాలు నిర్మాస్తులు అయ్యారు. ఎన్విరాన్మెంట్ ఎప్పటి నుంచో చెప్తున్న మాట ఒకటే, లేక్స్ ని ఎన్రోల్ చేస్తే సిటీ మునిగిపోతుంది. ఇదే ఇప్పుడు నిజమైంది. ఇదే క్వశ్చన్ కి ఆన్సర్ 4 సంవత్సరాల తర్వాత వచ్చింది. 2024 జూలై 19న ఈ వీడియోలో మేము కవర్ చేసింది హైడ్రా ఎలా పుట్టింది, నాగార్జున లాంటి సెలబ్రిటీస్ ల బిల్డింగ్ ఎలా కూలగొట్టారు, కామన్ పేదవాళ్ళ హార్ట్ బ్రేక్ కేసెస్, ఓల్డ్ సిటీ, ఫాతిమా కాలేజ్, ఎంఐఎం వర్సెస్ హైడ్రా బిగ్గెస్ట్ కాంట్రవర్సీ, మరియు బీజేపీ, కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. మిడ్వేలో ఈ వీడియో వదిలిపోకండి, ఎందుకంటే వచ్చే టైంలో ఒక షాకింగ్ నెంబర్ మీ అందరికీ చెప్తాను. 2024 జూలై 19న తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు లీడర్షిప్ లో ఒక కొత్త ఏజెన్సీని క్రియేట్ చేసింది, హైడ్రా. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. ఫుల్ ఫామ్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. జిహెచ్ఎంసీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఏపీ రంగనాథ్ అనే నో నాన్ సెన్స్ ఐపీఎస్ ఆఫీసర్ ని కమిషనర్ గా పెట్టారు. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. పట్ని దగ్గర ఒక స్ట్రీమ్ ఉంది, 30 ఇళ్ళుగా ఎంక్రోచ్ అయింది. ఈ మధ్య ఒక 5 స్టోరేజ్ బిల్డింగ్ కూడా వచ్చింది. రిజల్ట్ 27 కాలనీస్ ప్రతి వర్షానికి మునిగిపోయేవి. 30 ఏళ్లుగా ఏజెన్సీ దీన్ని టచ్ చేయలేదు. హైడ్రా వచ్చి 3 నెలల్లో క్లియర్ చేసింది. 2024 ఆగస్ట్ 24న టాలీవుడ్ స్టార్ నాగార్జున గారి కన్వెన్షన్ సెంటర్ మాదాపూర్ లో లేక్ ఎఫ్టిఎల్ ఎన్క్రోచ్మెంట్ అని చెప్పి హైడ్రా కొట్టేసింది. నాగార్జున అన్లాఫుల్ అని చెప్పి కోర్టుకి వెళ్తా అని అన్నారు. ఈ న్యూస్ లో అందరికి మెసేజ్ వెళ్ళింది, హైడ్రా ఎవరిని కూడా వదలదు అని. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అందరికి ఒక రేట్లో ట్రీట్మెంట్ జరుగుతుందా? ముందు కామన్ కేసెస్ చూడండి. ఇవి మీరు చూస్తే కన్నీళ్లు ఆగవు. హైడ్రా డిమోలిషన్స్ లో చాలా కామన్ జనాలు స్టోరీస్ బయటకు వచ్చాయి. ప్రెగ్నెంట్ ఉమెన్లు, స్మాల్ షాప్ ఓనర్లు తమ జీవితం అంతా కూడబెట్టిన ఇల్లులు ఒక్క రోజులో పోయింది. కొన్ని వీడియోస్ లో నోటీస్ ఇవ్వకుండానే బుల్డోజర్స్ వచ్చాయని కూడా కంప్లైంట్ వచ్చింది. పేదల ఇల్లు కూల్చేటప్పుడు కనీసం నోటీస్ ఇవ్వట్లేదు, ప్రత్యామ్నాయం చూపించట్లేదు, ఏమీ లేకుండా కూలగొట్టేస్తే రోడ్డు మీద పడి ఎట్లా బతకాలి? చాలా మంది బ్యాంక్ లోన్ పెట్టి బిల్డర్స్ అన్ని అప్రూవల్స్ అయినాయని చెప్తే నమ్మి ఫ్లాట్స్ కొన్నారు. కానీ ఇప్పుడు అవి ఎఫ్డిఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయని కూలుస్తున్నారు. ఇప్పుడు మెయిన్ కాంట్రవర్సీ చూద్దాం. హైదరాబాద్ సిటీలో చంద్రగుట్టలో సెల్కాం చెరువు లేక్ ఎఫ్డిఎల్ ఏరియాలో ఫాతిమా ఓఎస్సీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓఎస్సీ మరియు ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓఎస్సీ
పేరు వాళ్ళ అమ్మాయి ఫాతిమా పేరు మీద పెట్టారు. ముస్లిం స్టూడెంట్స్ ఎక్కువగా అమ్మాయిలు ఫ్రీ ఎడ్యుకేషన్ పొందుతున్నారు. 2025 జూలైలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ ఒక ఎక్స్ప్రెస్ లో సెక్షన్ లో స్వయంగా కన్ఫర్మ్ చేశారు ఈ కాలేజ్ సెలబ్రేట్ చెరువు FTL లోనే ఉంది అని. ఫాతిమా కాలేజీ టచ్ చేసే దమ్ము రంగనాథ్కి లేదనేది సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. అసలు ఎందుకు ఫాతిమా కాలేజీని అకాడమిక్ ఇయర్ అయిననే కూల్చివేస్తామని మీరే చెప్పారు. కానీ ఆయన చెప్పారు ఏ పార్టీని చూడట్లేదు, సోషల్ డివిజన్స్ చేస్తున్నామని ఫైనల్ డెమోలిషన్స్ నోటీస్ ఇవ్వకుండా వదిలేశారు. ఇక్కడ నుంచి ఇది ఒక పొలిటికల్ ఫైర్ అయిపోయింది. పేదవాళ్ళు ఇల్లు కూలుస్తున్నప్పుడు లేని వెయిట్ ఇక్కడ ఎందుకు వచ్చింది? నెక్స్ట్ పార్ట్ లో ఏ లీడర్ ఏమన్నారో చూడండి, ఇది మీరు మిస్ చేయకూడదు. 2024 ఆగస్టులో అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ఎమోషనల్ గా మాట్లాడుతూ నన్ను కత్తులతో తుపాకులతో కొట్టండి, కానీ నేను చేస్తున్న మంచి పనిని ధ్వంసం చేయకండి అని అన్నారు అని న్యూస్ రిపోర్ట్స్ చెప్పాయి. 2026 జూలైలో తెలంగాణ హైకోర్టులో ఈ కాలేజ్ మీద PIL వచ్చింది. కోర్టుకి ఒక వీక్ అల్టిమేటం ఇచ్చింది. దానికి ఓవైసీ రియాక్షన్, ఒక్క ఇన్స్టిట్యూషన్ కూలిస్తే ఇంకొక 100 కడతాం అనే ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. బీజేపీ వైపు నుంచి యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ హైడ్రాఎక్స్ లో ఈ కాలేజ్ ని టచ్ చేయమని ఎందుకు పోస్ట్ చేశారు? ఇది స్టేట్ గవర్నమెంట్ డిసిషనా అని సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ప్లెయిన్ చేయమని డిమాండ్ చేశారు. మూసీ రివర్ దగ్గర పేదవాళ్ళు గుడిసెలు కూల్చిన హైడ్రా ఓవైసీ కాలేజ్ కి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైడ్రాని ఒక 9 మాన్స్టర్ అని అభివర్ణించారు. నిన్న హైకోర్టు చెప్పింది హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది. ఫర్ ద రిచ్ అనదర్ ఫర్ ద పూర్ అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఏజెన్సీని పొలిటికల్ ఇంటిమిడేషన్ టూల్ గా వాడుతుందని ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కూడా 2026 ఏప్రిల్లో మేము వస్తే హైడ్రాని రద్దు చేస్తామని, హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. హైడ్రా హైదరాబాద్ లో, నిద్ర నిజామాబాద్ లో, జింద్రా జైత్యాల్లో అని సర్కాస్టిక్ గా టార్గెట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కామ్ గా ఉన్నారు. లేక్స్ ని ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా వాళ్ళని ఖాళీ చేయమని అప్పీల్ చేస్తున్నా, లేకపోతే డిమాలిష్ చేస్తాము, రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నా అని చెప్పారు. బ్యాలెన్స్ గా చూడాలంటే హైడ్రా ఆఫీషియల్స్ చెప్పింది ఏంటంటే 2024 నుంచి ఇప్పటి వరకు 3,325 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ని ఎన్క్రోచ్ నుంచి తిరిగి పొందింది. దీని వాల్యూ దాదాపు 1.5 లక్షల కోట్లు. ఇది లేక్స్ ని, పార్క్స్ ని, కోట్ల మందిని ఫ్లడ్ రిస్క్ నుంచి తక్కువ చేసింది. కానీ ఇదే వారం హైడ్రాకి ఒక పెద్ద షాక్ వచ్చింది. 2026 జూలై 27 తెలంగాణ హైకోర్టు జస్టిస్ అనిల్ కుమార్ కమిషనర్ ఏవి రంగనాథ్ ని పోస్ట్ నుంచి తీసేయమని చీఫ్ సెక్రటరియట్ ని డైరెక్ట్ గా ఆర్డర్ ఇచ్చారు. లోతుగుంటలో 40 acres ల్యాండ్ స్కూల్ లో కోర్టు ఒక అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా హైడ్రా ఆఫీషియల్స్ ఆ ల్యాండ్ లోకి వెళ్లారని, 63 కంటోన్మెంట్ కేసెస్ లో పెండింగ్ లో ఉన్నాయని కోర్టు ఈ ఏజెన్సీ యాక్షన్స్ ని రూల్ ఆఫ్ లా కి డైరెక్ట్ ఛాలెంజ్ అని కమెంట్ చేసింది. ఇది ఇప్పుడు చెప్పిన షాకింగ్ నంబర్స్ హైడ్రా చెప్పింది. 3,325 ఎకరాలు రూపీస్ 1.5 lakhs కోట్లు రికవర్ అయ్యాయని. కానీ ఇదే ఏజెన్సీని నడిపిన ఆఫీసర్ ని హైకోర్టు ఇప్పుడు తీసేయమని ఆర్డర్స్ ఇచ్చింది. 2 ఫ్యాక్ట్స్, 2 డిఫరెంట్ స్టోరీస్. మీరు ఏదాన్ని నమ్ముతారో మీ ఇష్టం. కాబట్టి ఇది కేవలం ఒక డిమోలిషన్ స్టోరీ కాదు. ఇది పవర్, పొలిటిక్స్, ఎడ్యుకేషన్ మరియు ఒక కామన్ మ్యాన్ జీవితం మీద జరుగుతున్న ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్. ఈ ఫుల్ హైడ్రా స్టోరీ ఒరిజిన్ నుంచి సెలబ్రిటీస్ డిమోలిషన్, కామన్ మ్యాన్ టీయర్స్, ఫాతిమా కాలేజ్ కాంట్రవర్సీ, పొలిటికల్ స్టేట్మెంట్స్ మరియు ఈ వారం కమిషనర్ రిమూవల్ వరకు అన్ని వెరిఫై చేసిన ఫ్యాక్ట్స్ తో మీ ముందు పెట్టాను. హైడ్రా గురించి ఫైనల్ జడ్జిమెంట్ ఓవర్తానా లేదు, ఇది మీ దగ్గర ఉంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. హైడ్రా హైదరాబాద్ కి రాక్షసుగా లేదా కొన్ని నిర్దోష కుటుంబాలకి భయం కలిగే వ్యవస్థన? అలానే మీ అభిప్రాయం కూడా కామెంట్ లో చెప్పండి.